The Light Coaching Center, Palavancha for JLM and JPA, test code 701, subject transformers. 44th MCQ answer 1.6. 45th one వచ్చేసేసి if I1 and I2 are the primary current and load current of a single phase auto transformer, then the current flowing through the secondary winding in the opposite direction of a primary winding is అన్నాడు. అంటే ఖచ్చితంగా మనం ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ని కన్సిడర్ చేసుకుంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ కరెంట్ వచ్చేసి I1 అండ్ సెకండరీ కరెంట్ వచ్చేసి లోడ్ కరెంట్ వచ్చేసి I2. అయితే ఈ రెండింటికి మధ్యలో ఒక కరెంట్ ఉంది, దీన్నే మనం కామన్ పార్ట్ అంటాం కదా. ఈ కామన్ పార్ట్లో వెళ్ళే కరెంట్ I1 మైనస్ I2. సో ద ఆన్సర్ ఈజ్ C, I1 మైనస్ I2. నెక్స్ట్ MCQ నెంబర్ 46. If L1 and L2 are the two limbs of a core type transformers, then LV winding is nearer to core in L1 and HV winding is nearer to core in L2. యాక్చువల్గా ఎల్వి వైండింగే రెండు కోర్స్కి నియరర్గా ఉంటుంది. ఫస్ట్ ఎల్వి ఇన్సులేషన్ వేయాలి కోర్ మీద, తర్వాత ఎల్వి వైండింగ్ వేయాలి, తర్వాత హెచ్వి ఇన్సులేషన్ వేయాలి, తర్వాత హెచ్వి వైండింగ్ వేయాలి. కాబట్టి లింబ్ 1 మీద ఎల్వి వైండింగ్ వేయాలి, లింబ్ 2 మీద కూడా ఎల్వి వైండింగ్ వేయాలి. నెక్స్ట్ ద కోర్ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మేడప్ ఆఫ్. యాక్చువల్గా కోర్ దేంతో తయారు చేస్తాం మనం? CRGOతో తయారు చేస్తాం, సిలికాన్ స్టీల్ CRGO. అయితే ఆ లామినేషన్స్ ఎలా ఉంటాయో అడుగుతుండు. ఆ లామినేషన్స్ వచ్చేసి థిన్ లామినేషన్స్, చాలా థిన్ లామినేషన్స్ అండ్ హై రెసిస్టివిటీ ఉండాలి. ఖచ్చితంగా థిన్ లామినేషన్, హై రెసిస్టివిటీ. హై రెసిస్టివిటీ ఎందుకంటే ఎడ్డీ కరెంట్ తగ్గించడానికి, ఖచ్చితంగా కరెంట్ ఎక్కువ కరెంట్ రాకుండా తగ్గించడానికి. నెక్స్ట్ 48th వచ్చేసేసి మనకి వెన్ ఏ హై రెసిస్టివ్ లోడ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ ట్రాన్స్ఫార్మర్. ఒక ట్రాన్స్ఫార్మర్కి లోడ్ సైడ్ హై రెసిస్టివ్ లోడ్ని కనెక్ట్ చేసినప్పుడు టు ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్, ఇట్స్ ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అండ్ లోడ్ పవర్ ఫ్యాక్టర్స్ ఆర్ అంటాడు. ఒకవేళ ఒక ట్రాన్స్ఫార్మర్ కనుక ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోండి, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మరు, సింగిల్ టైప్ ఏమో సోర్సు, లోడ్ సైడ్ ఏమో మనము వాడు ఏం చేస్తాడు, ఒక హై రెసిస్టివ్ లోడ్ని కనుక యాడ్ చేస్తే, రెసిస్టివ్ లోడ్ ఉందంటే ఖచ్చితంగా అవుట్పుట్లో పవర్ ఫ్యాక్టర్ మాత్రం UPFA ఉంటుంది. అదేనా అవుట్పుట్ పవర్ ఫ్యాక్టర్ UPFA ఉంటుంది. మరి ఇన్పుట్ అనేది మాత్రం ఇన్పుట్లో ఖచ్చితంగా ఫ్లక్స్ కాంపోనెంట్ ఉంటుంది, ఇండక్టివ్ నేచర్ ఉంటుంది. కాబట్టి లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, హై లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ బి ద ఆన్సర్. హై లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఇన్పుట్ ఇండక్టివ్ నేచర్లో ఉంటుంది కాబట్టి. అందుకని ట్రాన్స్ఫార్మర్ని మనం ఏమంటాం, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ అండ్ ఇండక్టివ్లీ కపుల్డ్, మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ డివైస్ అంటాం. కాబట్టి మనకు ఆ వాల్యూస్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.